సి ఒక ఇప్పుడు కేసీఆర్ గారే ఉన్నారండి. కేసీఆర్ గారు తెలంగాణకు ఓజీ అయితే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఎందుకు మార్చారు? బీఆర్ఎస్గా మార్చిన తర్వాత వేరే రాష్ట్రాలకు ప్రచారానికి ఎందుకు వెళ్ళారు? వేరే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పార్టీ ఎందుకు పెట్టారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేటీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారు దేశంలో ఇటు ఎన్డీఏ అలయన్స్ ఉంది, ఇటు ఇండియా అలయన్స్ ఉంది, రేపు థర్డ్ ఫ్రంట్ అనేది ఒకటి ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కలిపి నేను ఒక తాటిపైకి తెస్తాను అని చెప్పేసి, నేను దేశకీ నేత అని చెప్పేసి భారతదేశానికే ఓజీగా మారేటువంటి పరిస్థితులు గతంలో ఆయన అనుకున్నారు. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని, తాను ఒకటి తెలిస్తే ఏకంగా సొంత రాష్ట్రంలోనే అధికారం కోల్పోవడం జరిగింది. మరి ఇంకా ఎక్కడ తెలంగాణ ఉంది? అసలు మీ పార్టీ పేరే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు కదా, ఇంకా తెలంగాణ ఓజీ ఏంటి అనేది ఇక్కడ ఎవరికి అర్థం కానటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైతా ఉందంటే, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని ఎవరు పిలిపించారండి? పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వడం జరిగింది. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఆంధ్రప్రదేశ్ విభజించిన తీరును ఆయన బాధపడి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో మనం అందరం చూసాం. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండేది సోనియా గాంధీ గారు అనేది ఈరోజు సోనియా గాంధీ గారు కానీ దయ చూపకపోతే నిజంగా తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యేది కాదు అని చెప్పేసి కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ స్థాయిలో వీళ్ళు తెలంగాణ అంటే నేననే విధంగా అధికారం 9 ఏళ్ల పాటు కొనసాగించారు. సో ఆ అధికార మదం అనేది తలకు ఇంకా దిగలేదనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఈరోజు ఇది దేశము, రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తితో, రాష్ట్రాల సమూహంతోనే ఇది ఈ దేశంగా ఆర్టికల్ 3 ప్రకారం ఈ దేశం అనేది ఉంటుంది. రాష్ట్రాల బార్డర్లు కూడా నిర్ణయించేది దేశమే. సో భారతదేశం అనేది సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశం అనేది ఎందుకే అని చెప్పేసి నేను కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాను.